హాయ్ ఫ్రెండ్స్, ముందుగా బాండి పెట్టుకొని ఒక అరకప్పు వేరుశనగ గింజలు శనక్కాయ పప్పులు వేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇది ఆరేలోపు ఇది వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఆరేలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 బంగాళదుంపలు వేసి ఉడకబెట్టుకోవాలండి. అవి ఉడికిన తర్వాత ఒక బాండి కానీ గిన్నె కానీ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ ఒకటి, తాలింపు దినుసులు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం టమాటా కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా జీరా పౌడర్ వేస్తున్నానండి. ఉప్పు వేసాను, జీరా పౌడర్ వేస్తున్నాను, అలాగే కారం కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ మొత్తం కూడా బాగా మగ్గాలండి. ఫస్ట్ మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇది కూడా వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత క్యారెట్ తురుము వేసి మగ్గనిచ్చి కొత్తిమీర కూడా వేసి మగ్గనిచ్చానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. అవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాను చూడండి, ఆ పౌడర్ దానిలో వేసాను. వేసి కొత్తిమీర కూడా వేసి బాగా వేగనిస్తున్నాను. ఇంకొంచెం కొత్తిమీర ఎక్కువ వేసానండి. పుదీనాకు, కొత్తిమీర 2 కూడా వేసాను. ఇప్పుడు క్యాప్సికమ్ని కట్ చేసి మధ్యలో ఈ మొత్తం కూడా తీసేసి చక్కగా రౌండ్గా లోపలదంతా పీకేసి మనం ఈ తయారు చేసి పెట్టుకుని ఈ కర్రీని దానిలో పెట్టేసి స్టఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని ఈ స్టఫింగ్ చేసిన ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసి చక్కగా వేగనిస్తున్నాను. మూత పెడితే చక్కగా మగ్గిపోతుందండి. ఇవి మగ్గిన తర్వాత తీసి రెండో వైపు కూడా తీసి పెట్టుకొని ఇటువైపు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇదిగోండి చక్కగా తిరిగిపోతుంది చూడండి. రెండో వైపు కూడా మగ్గితే బాగుంటుంది. ఇటువైపు అటువైపు రెండు వైపులా మగ్గితే బాగుంటుంది. ఇదిగో ఇటువైపు తిప్పినా కూడా ఆ స్టఫింగ్ అనేది దానిలో అలాగే ఉంది చూడండి. దీనిపైన మనం ఇప్పుడు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ కొంచెం వేసుకోవచ్చు. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆ లోపల పెట్టిన స్టఫింగ్ కర్రీగా కలుపుకోవడానికి బాగుంటుంది. దానిలో క్యాప్సికమ్ నంచుకుంటా తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.